హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు వీడియోలో మన అమ్మమ్మ కాలం నాటి రోటీ సున్నుండలను ఇంట్లో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఈ సంక్రాంతికి స్పెషల్ స్వీట్ కింద ఈ స్వీట్ని అయితే ట్రై చేయండి. మీరు చాలా రకాల స్వీట్లు తినుంటారు, కానీ ఒక్కసారి ఇలా రోటీ సున్నుండలు చేసుకున్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఇవి తినడం వల్ల మన ఎముకలకి అలాగే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా దీనికోసం ఉప్పుడు బియ్యాన్ని ఒక దాకలోకి చూపిస్తున్న విధంగా అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇలా బియ్యాన్ని బాగా వేగనించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కిరాణా షాప్ లో మనం ఉప్పుడు బియ్యం అని అడిగితే ఇస్తారు. ఇలా చిన్నగా అయితే ఉంటాయి అనమాట. బాగా రోస్ట్ చేసుకుంటేనే మనకి ఈ రోటి సున్నుండలు టేస్ట్ అయితే బాగుంటుంది. నోట్లో వేసుకోగానే కరకరలాడాలి. అలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ లోకి కొలుచుకుని ఇలా పౌడర్ కింద ఆడేసుకోవాలన్నమాట. లేకపోతే మనం మిల్లు దగ్గర ఆడించుకున్నా సరిపోతుంది. అలా పౌడర్ కింద తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సున్నుండలు తయారు చేసుకోవడానికి లేత కొబ్బరి చెక్కలు 3 నుండి 4 చెక్కలు తీసుకోండి. కొబ్బరి చెక్కలు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది. కొబ్బరి తురుము మనం ఎన్ని రోటీ సున్నుండలు చేసుకుంటున్నాం అనుకుంటున్నామో దాని క్వాంటిటీ బట్టి అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ మేము 2 నుండి 3 చెక్కలు అయితే తీసుకుంటున్నాము. కొబ్బరి తురుము ఇలా తీసేసుకున్న తర్వాత బెల్లం అచ్చు తీసుకుని చూపిస్తున్న విధంగా ఫస్ట్ చిన్న చిన్న ముక్కల కింద చెతకొట్టేసుకోండి. ఇలా ముక్కల కింద చెతకొట్టుకున్న తర్వాత రుబ్బు రోల్లో వేసి వీటిని అయితే బాగా దంచాలన్నమాట. ఎలా దంచాలంటే మనకి పౌడర్ కింద అయిపోవాలి. మనం కావాలంటే ఆ శనకాల పత్రంతోనే చెతకొట్టేస్తే పౌడర్ అయిపోతుంది. ఇలా దంచితే మాత్రం మనకి బాగా కరెక్ట్గా అయితే వస్తుంది. ఇలా పాతకాలం పద్ధతులు అయితే చేసుకుంటారనమాట. ఇలా రుబ్బు రోల్లోకి దంచుకుని ఇలా మొత్తం పొడి కింద తయారైన తర్వాత ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకోండి. మనం కొద్ది క్వాంటిటీ వేసుకుని అప్పుడైతే కలుపుకోవాలన్నమాట. అప్పుడైతే దంచుకోవాలి. ఒకేసారి వేసుకున్నామంటే సరిగ్గా నలగదు. ఇలా చూపిస్తున్న విధంగా అయితే కొబ్బరి తురుము బెల్లంలో బాగా నలిగేంత వరకు వేసుకుని తర్వాత ఇందులోకి ముందుగా ఆడి పెట్టుకున్న ఉప్పుడు బియ్యం పొడి ఉంటుంది కదా, అది వేసేసుకుని మొత్తం దీన్ని అయితే చాలా కంటిన్యూస్గా ఒక 5 నుండి 10 నిమిషాల పాటు దంచుతూనే ఉండాలి. మధ్యలో ఇలా చేతితో పక్కకు తీసేసుకుని మళ్ళీ దీన్ని ఒక 2-3 టైమ్స్ అయితే దంచాలన్నమాట. ఇది బాగా మెత్తగా అయిపోవాలి, ఒక ముద్ద కింద తయారవ్వాలి. ఇలా తయారైన తర్వాత అప్పుడు దీన్ని చేత్తో బాగా నలిపితే మొత్తం ఇదంతా సాఫ్ట్గా అయిపోద్ది అనమాట. పిండి మనం ఎంతసేపు దంచుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని చేతిలోకి కొద్దిగా నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ రాసుకుని చూపిస్తున్న విధంగా అయితే లడ్డూల కింద తయారు చేసుకోండి. ఇవి తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది, అలాగే మనకి ఐరన్ డిఫిషియన్సీ ఉంటే ఈ లడ్డూలు అయితే చాలా ఉపయోగపడతాయి అనమాట. అలాగే ఇవి రోజుకొకటి తినడం వల్ల మన ఎముకలు కూడా చాలా బలము. ఇలా లడ్డూలు తయారు చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరిపోద్ది అనమాట. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఇదైతే మన అమ్మమ్మ కాలం నాటి స్టైల్లో అయితే చేసామన్నమాట. ప్రతి సంక్రాంతికి పూర్వంలో ఈ విధంగానే చేసుకుని తినేవారంట. అంతా హెల్దీ అనమాట ఈ లడ్డు అయితే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.